మన ఆరకల గ్రామానికి పోలియో చుక్కల కార్యక్రమానికి వచ్చినటువంటి కమ్మ కార్పొరేషన్ కొత్తగా ఎన్నికైనటువంటి డైరెక్టర్ సూర్యనారాయణ గారికి మా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమము జరుగుతుంది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసింది. అదేవిధంగా దాదాపు ఈరోజు చిన్నపిల్లలకి 0 వయసు నుంచి 5 సంవత్సరాల పిల్లలకి 45,50 లక్షల మంది పోలియో చుక్క వేసిన జరుగుతుంది. అందులో భాగంగా 99 లక్షల డ్రాప్స్ ఒక్కొక్కరికి ప్రకారంగా 99 లక్షల డ్రాప్స్ అన్ని జరిగింది. ఏర్పాట్లు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధపడుతున్నాయి. ఒకవేళ ఈరోజు పోలియో కేంద్రానికి అందుబాటులో లేని పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వారికి మొబైల్ ద్వారా కూడా బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ వివిధ అక్కడక్కడ రోడ్లో కానీ మొబైల్స్ ద్వారా కూడా దాదాపు 2,000 మొబైల్స్ ద్వారా కూడా ఈరోజు పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ సార్ కూడా ఈరోజు కాకినాడలో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఈ రకంగా ఎవరైనా ఇంకా మిస్ అయితే కూడా ఎవరైనా అందుబాటులో లేకుండా కూడా ఈ నెల 22, 23వ తారీఖు 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఇంటికి గడప వెళ్ళి కూడా ఇంటికి వెళ్ళి కూడా ఎవరన్నా ఆ రోజు అందుబాటులో లేని వారికి కూడా 22, 23వ తారీఖు కూడా ఇంటి దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకొని ఆ రోజు ఎక్కడికి పోకుండా పిల్లలకి డ్రాప్ చేపిస్తే ముందు రాబోయే భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంగానే ఆరోగ్యంగా ఉంటారు. గతంలో చూసుకుంటే పోలియో ప్రాబ్లం వల్ల చాలా గ్రామాల్లో దాదాపు 5-6 మంది పోలియో రకంగా ఇబ్బందులు పడుకుంటూ ఉండేవారు. అలాంటి కార్యక్రమం ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన చాలా దృష్టి పెట్టి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు బాటనే రాబో రోజుల్లో రాష్ట్రం కానీ దేశం కానీ బాటని చెప్పి పిల్లల ఆరోగ్యం కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా వచ్చి పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పోలియో చుక్కల్ని అందరూ సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని నా మనవి.